చైనాలో అనేక వింతలు జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని వింతలు చైనాలో జరుగుతూ ఉంటాయి. అయినా అవన్నీ మీడియాలోకి రావడం చాలా లేటుగా మీడియాలోకి వస్తాయి. ఎందుకంటే అక్కడ గూగుల్ లాంటి సెర్చ్ ఇంజన్లు కూడా పనిచేయవు. చైనాలో ఈ మీడియాకు సంబంధించి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సోషల్ మీడియాలో రాయడం కానీ, ప్రధాన మీడియాలో ప్రచురించడం కానీ అలాంటి అవకాశమే లేదు. తాజాగా చైనాలో ఒక వింత ఘటన ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. చైనాలో ఇటీవల కాలంలో ఎడిక్షన్ సెంటర్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఎడిక్షన్ అంటే తాగుబోతులను తాగుడు మానిపించడం, మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళని మత్తు పదార్థాల నుంచి విడిపించడానికో, గంజాయికి హెరాయిన్కి బానిస అయిపోయిన యువతని దాంట్లో నుంచి బయటికి తీసుకురావడానికో కాదు, ప్రేమ అనే ఉచ్చులో పడి గిలగిల కొట్టుకుంటున్న యువతని దాంట్లో నుంచి బయటికి తీసుకొచ్చేందుకు ఎడిక్షన్ సెంటర్లో పడేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. తీసుకెళ్ళి ఆ సెంటర్లో చెప్తే ఒక 15 రోజుల తర్వాత వెళ్తే మరలా వారిని తిరిగి అప్పగిస్తారు. వెళ్ళినప్పుడు ఈ సమస్య చెప్తారు. ఈ పాపో ఈ యువకుడో ప్రేమలో పడ్డారు, అది మాకు ఇష్టం లేదు, దాన్ని విడిపించాలని. ఇక వాళ్ళు అక్కడ 15 రోజులు ఎలాంటి టార్చర్ పెడతారో మీరు అర్థం చేసుకోవచ్చు. బ్రెయిన్ వాష్ చేస్తారు, వినకపోతే భయంకరమైన టార్చర్. అయితే ఇలాంటి టార్చర్కి సంబంధించి చైనాలో 3 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్షలున్న తల్లిదండ్రులే నేరుగా తీసుకెళ్లి ఎడిక్షన్ సెంటర్లో వేయడంతో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోతాం. ఏదో మత్తు పదార్థాల నుంచి బానిసలను బయటకు విడిపించడం, డ్రగ్స్ గంజా ఇలాంటి ఈ బానిసైన వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఎడిక్షన్ సెంటర్స్ ప్రతి చోట ఉంటాయి, ప్రతి నగరాల్లో ఉంటాయి, భారతదేశంలో కూడా ఉన్నాయి. చైనాలో ప్రేమ ఉచ్చులో పడ్డ వారిని విడిపించడానికి ఎడిక్షన్ సెంటర్లు వచ్చాయంటే ప్రపంచం ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక మూక లవ్ జిహాద్ పేరుతో జపాను, లండను, ప్యారిస్, చైనాలో కూడా సంపన్నులకి ఉచ్చులు వేస్తూ ఉన్నారు. ఆ ఉచ్చులో పడిపోయినప్పుడు ఆ తల్లిదండ్రులు వాడిని తీసుకెళ్ళి ఎడిక్షన్ సెంటర్లో వెళ్ళి ట్రీట్మెంట్ చేయించి 15 రోజుల తర్వాత కడిగిన ముత్యంలాగా బయటికి తీసుకొస్తున్నారు. అలాంటి ఎడిక్షన్ సెంటర్స్ భారతదేశంలో కూడా రాబోతామని అందులో ఎలాంటి అనుమానం లేదు. దీనికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.